హాయ్ ఫ్రెండ్స్, ఇన్సైడ్ బాట్ టెక్నిక్ మీద వీడియో చేస్తున్నాను. మొట్టమొదటిగా ఈపీఎల్ అనేటువంటి స్టాక్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఏ విధంగా మనము ఒక ఇన్సైడ్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్ ద్వారా ట్రేడ్ చేయొచ్చు అన్న విషయాన్ని మనము మాట్లాడుకుందాం. ఓకేనా? ఇన్సైడ్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్లో పైకి మాత్రమే కాదు, కిందకి కూడా ట్రేడ్ అవుతుంది. కిందకి కూడా ట్రేడ్ అయ్యేటువంటి స్టాక్స్ని నేను ఎక్కువగా షార్ట్ సెల్, ఇంట్రాడే పర్పస్లో షార్ట్ సెల్లింగే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. బయింగ్ని ప్రిఫర్ చేయను, ఎందుకంటే బయింగ్లో షడన్ మూమెంట్ అనేటువంటిది వస్తుంది, సెల్లింగ్ అనేది కిందకి పడిపోతుంది. సో దానివల్ల నేను ఎక్కువగా దాని ఇంట్రెస్ట్ చూపించను కనుక చూడండి, అబ్జర్వ్ చేయండి. మదర్ అండ్ చైల్డ్ క్యాండిల్ ఉందా లేదా? ఉంది. లో, దీని యొక్క లో దానిక చైల్డ్ యొక్క లో హై, మదర్ యొక్క హై కంటే కిందగా, మదర్ యొక్క హై కంటే కిందగా, అంటే అదేవిధంగా మదర్ యొక్క లో చైల్డ్ యొక్క లో కంటే తక్కువగా ఉందా లేదా? దాన్ని తర్వాత నేనేం చేస్తానంటే మదర్ యొక్క హైకి లోకి ఒక జోన్ గీస్తాను. అర్థమవుతుందా? జోన్ గీసేస్తాను. ఎప్పుడు దాకా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? జోన్ గీసేస్తాను ఫ్రెండ్స్. ఇది మరలా కూడా ఈ మళ్ళీ సెకండ్ టైం ఇన్సైడ్ బార్ ట్రేడింగ్, ఇన్సైడ్ బార్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం ఇంకొక ఇన్సైడ్ బార్ వచ్చింది. దాన్ని ఇంపార్టెన్స్ లెవెల్గా తీసుకున్నారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఒకసారి బ్రేక్అవుట్ చేసినప్పుడు నేను ట్రేడ్ చేయను. సెకండ్ టైం బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు సెకండ్ టైం ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందా లేదా? సెకండ్ టైం బ్రేక్అవుట్ ఇచ్చిందా లేదా? అప్పుడు ఇదంతా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అవునా కాదా? అది చూడండి, దీన్ని పర్ఫెక్ట్గా ఎంట్రీ అయితే చూడండి. నేనైతే ఎప్పుడు ఎంట్రీ చెప్తానంటే, ఒక అబ్బాయి ఎంట్రీ అడిగాడు. చూడండి, ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకుంటాను. ఎగ్జిట్ అనేది మంది మాత్రమే. ఎగ్జిట్ అయితే దీని యొక్క లెవెల్ దాకా తీసుకుంటాను. మార్కెట్ అనేయడానికి ఎంత? 90%. దీనికి 90% ఎంట్రీ ఎగ్జిట్ తీసుకుంటే సరిపోద్ది. అర్థమవుతుందా? అది ఎగ్జిట్. తర్వాత నైకా. ఈ నైకాలో 19th నవంబర్ కానీ మనం చూస్తే, ఇది దీని పరిస్థితి మనం గమనించండి. ఇదే విధంగా ఇదిగోండి, చైల్డ్ మదర్ చైల్డ్ ఉందా? అది పెద్ద అయిపోయింది. ఇది రౌండ్ సర్కిల్. దానికి ఒక జోన్ గీస్తాను. మదర్ యొక్క హైకీలోకి ఒక జోన్ గీస్తే పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. ఫస్ట్ టైం బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఎంట్రీ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. సెకండ్ టైం బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎంట్రీ ఇస్తే ఇదంతా మనకు ప్రాఫిట్ లాగా వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? తర్వాత ఈపీఎల్ అయిపోయిన తర్వాత కెఫిన్ టెక్నాలజీ. ఇదిగోండి, ఇది కూడా పర్ఫెక్ట్గా మనకి ప్రాఫిట్ బుక్ చేసే విధంగా ఉంది. ఇదిగో మదరు చైల్డ్ పర్ఫెక్ట్గా ఉందా? దానికి జోన్ గీస్తాను. దానికి మదర్ యొక్క హైకీలోకి జోన్ గీస్తాను. జోన్ గీసినప్పుడు ఫస్ట్ టైం బ్రేక్అవుట్ వచ్చినప్పుడు తీయకూడదు. సెకండ్ టైం రిజెక్ట్ అయింది కదా, ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే ఇదిగో ఈ లెవెల్ కాడికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే ఇదంతా మనకి ప్రాఫిట్ లెక్కలో వస్తుంది. అర్థమవుతుందా? ఎగ్జిట్ మాత్రం చూడండి, ఎగ్జిట్ మాత్రం ఎప్పుడు తీస్తాము? ఇక వదిలిపెట్టేసినా చాలు, మనకి ఎంత ప్రాఫిట్ వస్తే అంత ప్రాఫిట్ వస్తుంది. అర్థమవుతుందా? ఇదిగో దీనికి 90% దాకా, ఈ యొక్క నెక్స్ట్ 90% తీసుకుంటే మన ప్రాఫిట్ వస్తుంది. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఫ్రెండ్స్, ఈ ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ మాత్రమే కాదు, రోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాను. అదేవిధంగా రేపటికి ఇంట్రాడే స్టాక్స్ సెలెక్షన్ చేసుకుని ఇంట్రాడే స్టాక్స్ పెడుతున్నాను. వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాటిని ఇంట్రాడే స్టాక్స్ అవి ఓన్లీ ఇంట్రాడే పర్పస్ మాత్రమే కాదు, ఇంట్రాడే పర్పస్ మీద మన యొక్క ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ మీద చేస్తున్నాను. తర్వాత అదేవిధంగా స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ ఒక 7 days హోల్డ్ చేసే విధంగా కూడా స్టాక్ చేస్తున్నాను. దాన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పటికైనా కొత్తగా చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.